శివరాత్రి నాటికి ఒడిసిన మహాకుంభమేళాకు పోయే ఛాన్స్ దొరకక పోవుడు కుదరక బాధపడేటోళ్ళు చాలా మందే ఉండొచ్చు. కొందరైతే కుంభమేళాకు పోకున్నా పోయినోళ్ళతోటి బాటిళ్ళు క్యాన్లల్ల నీళ్లు తెప్పించుకొని తాణాలు చేసుకొని తుత్తిపడ్డరు. అయితే కుంభమేళాకు పోకపోతిమి కదా అని మా ఊరోళ్ళు ఎవ్వరికి ఆ బాధ ఉండద్దని ఒక లీడర్ సాబు ఎసోంటి ఇకమత్ చేసిండో చూసిరా పోర్రి. ఇక చూసిర్రా కుంభమేళాకు ఓనోళ్ళందరి ఇంటింటికి ఆడికేళ్ళు ఇచ్చిన గంగని ఎట్లా వంచి పెడుతున్నారో. మెదక్ జిల్లా శివంపేట మాజీ జెడ్పీటీసీ గీ మహేష్ గుప్తన్న చేసిన ఇకమాత్ అట ఇది. కుంభమేళా కాడికి కార్లల్లో క్యాన్లేసి వంపి నింపుకొచ్చి లీటర్ సీసాలలో నింపి శివంపేటలో ఇంటింటికి వంచి పెట్టిండట. ఇగో సీసాల మీద ఫోటోలు కూడా పెట్టించినట్టుండు కదా, ఎవరిచ్చిరో గుర్తు పెట్టుకునేటట్టు. ఇక ఇట్లా యేసుడితోని ఆయన ఇంట తిరిగేటోళ్ళంతా మామూడు అపర భగీరథుడు అన్న లెవెల్లా మస్తు మెచ్చుకుంటా ప్రచారం చేస్తుర్రు. అయితే రాబోయే ఓట్లల్లో మళ్ళా నిలబడతందుకే ఉపాయం చేసిండని పోటీకి దిగుదామని చూస్తున్న అంటున్నారట. అదే ఓటర్లకు గోడ గడియారాలు, చీరలు, ప్లాస్టిక్ నీళ్ళ క్యాన్ల సిటీ వంచి పతార పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు కదా, అందరు చేసినట్టు కాకుండా ఈ రూట్లో వచ్చిండట. అంటే ఓటర్లను సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ తోని పడేసి ప్లాన్ చేసినట్టు. మరి ఇక పవిత్ర త్రివేణి సంగమం గంగ నీళ్లను వంచిన ఈ మాజీ జెడ్పీటీసీ మహేష్ గారికి రుణపడి ఉండిపోకుండా రాబోయే ఓట్ల పవిత్ర ఓటుతోనే ఆ రుణం తీర్చుకుంటారో, లేదంటే ఎసుంటి ప్రలోభాలకైనా ఆఖరికి పవిత్ర గంగ నీళ్ళకైనా లొంగేదే లేదని నచ్చినోళ్ళకు ఓట్లు ఎత్తారో ఈ ఊరోళ్ళు అన్నది చూడాలి.